Hi, hello, welcome to our channel Davali 3990. Previous class లో మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కాన్సెప్ట్ 1లో లెసన్ అనేది డిస్కస్ చేసాం. సో ఇవాళ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కాన్సెప్ట్ 1లో బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఈ బిట్స్ అనేవి ఈజీ నుంచి ఐఐటి లెవెల్ వరకు ఉంటాయి అన్నమాట. సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Let us start the class. సో ఈ బిట్స్ ఈజీ నుంచి ఐఐటి లెవెల్ వరకు ఉంటాయి. సో స్కిప్ చేయకుండా చూడండి అమ్మా. 15 బిట్స్ ఉంటాయి. సో ఎవరు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ బిట్ చూద్దాం. ఏ మెజరబుల్ క్వాంటిటీ ఈజ్ టేకెన్ యాజ్ ఏ. కింద ఇచ్చిన వాటిల్లో వీటిని ఏ క్వాంటిటీని మనం మెజర్ చేయొచ్చు. ఏ మెజరబుల్ క్వాంటిటీ ఈజ్ టేకెన్ యాజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద derived quantity, fundamental quantity, this is the supplementary quantity. Only physical quantity definition is a measurable quantity which can be measured. That is the physical quantity. So option 1 A correct anamata. Next one, in a set of physical quantities, if no quantity can be derived from the remaining physical quantities. So కింద ఇచ్చిన వాటిల్లో if no quantity can be derived from the remaining physical quantities. రిమైనింగ్ ఫిజికల్ క్వాంటిటీస్తో డిరైవ్ అవ్వాల్సిన అవసరం లేని క్వాంటిటీ ఏంటి కింద ఇచ్చిన దానిలో? సెట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, సెట్ ఆఫ్ డిరైవ్డ్ క్వాంటిటీస్, సెట్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్, సెట్ ఆఫ్ సప్లిమెంటరీ క్వాంటిటీస్. ఆప్షన్ సెట్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్కి ఇఫ్ నో క్వాంటిటీ, వాటికి వేరే క్వాంటిటీతో డిరైవ్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. సో చూస్ ఆప్షన్ సి అన్నమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఫిజికల్ క్వాంటిటీ దట్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ద అదర్ క్వాంటిటీస్. ఏ ఫిజికల్ క్వాంటిటీ దట్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ద అదర్ క్వాంటిటీస్. ఈ క్వాంటిటీస్కి వేరే క్వాంటిటీస్తో డిరైవ్ అవ్వాలి. ఏంటి అవి? ఫిజికల్ క్వాంటిటీ, డిరైవ్డ్ క్వాంటిటీ, సప్లిమెంటరీ క్వాంటిటీ అండ్ కాంప్లిమెంటరీ క్వాంటిటీ. సో ఈ క్వాంటిటీస్కి, ఏ క్వాంటిటీస్కి వేరే క్వాంటిటీస్తో డిరైవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది? డిరైవ్డ్ క్వాంటిటీ. డిరైవ్డ్ క్వాంటిటీ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, అమాంగ్ ద ఫాలోయింగ్ ద సప్లిమెంటరీ క్వాంటిటీ ఈజ్. కింద ఇచ్చిన దానిలో, కింద ఇచ్చిన ఆప్షన్స్లో సప్లిమెంటరీ క్వాంటిటీ ఏంటి? సప్లిమెంటరీ క్వాంటిటీస్ 2, ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్. సో ఆప్షన్ ఏనేమో టెంపరేచర్, బి కరెంట్, సి ప్లేన్ యాంగిల్ అండ్ డి ఈజ్ ద టైమ్. అండ్ ఏ, బి, డి ఆర్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, బట్ సి ఈజ్ ద సప్లిమెంటరీ క్వాంటిటీ. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అమాంగ్ ద ఫాలోయింగ్ ద సెట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్. కింద ఇచ్చిన దానిలో సెట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి? మాస్, లెంత్, టైమ్, దిస్ ఈజ్ ద వన్ సెట్. ఫోర్స్, లెంత్, టైమ్, దిస్ ఈజ్ ద అనదర్ సెట్. ఎనర్జీ, లెంత్, టైమ్, దిస్ ఈజ్ ద అనదర్ సెట్. సో ఆప్షన్ డి ఆల్ ద అబోవ్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క సెట్ అంటే ఇఫ్ నో క్వాంటిటీ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ రిమైనింగ్ ఫిజికల్ క్వాంటిటీస్, అవి వేరే క్వాంటిటీస్తో డిరైవ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాట్ ఆర్ దే? మాస్, లెంత్, టైమ్. సో ఆప్షన్ ఏ కరెక్ట్. ఫోర్స్ వేరే క్వాంటిటీతో డిరైవ్ అవ్వాలి, అలానే ఎనర్జీ కూడా వేరే క్వాంటిటీతో కూడా డిరైవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ బిట్, ఇన్ ఎస్ఐ ద నెంబర్ ఆఫ్ సప్లిమెంటరీ క్వాంటిటీస్. సప్లిమెంటరీ క్వాంటిటీస్ 2 ఉన్నాయి, ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్. సో ఆప్షన్ ఏ 1, బి 2, సి 3, డి 4. సో we choose option 2, option B I mean. Next bit, among the following the fundamental quantities in SI. కింద ఇచ్చిన దాంట్లో ఫండమెంటల్ క్వాంటిటీస్, ఎస్ఐ సిస్టంలో ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటి? ప్లేన్ యాంగిల్, supplementary quantity, solid angle, supplementary quantity, mass, fundamental quantity, density, derived quantity.
So we choose option C. C is the correct answer. Mass. Next bit, among the following the derived quantity in SI. కింద ఇచ్చిన దానిలో SI సిస్టంలో derived quantity ఏంటి? మాస్ ఫండమెంటల్ క్వాంటిటీ, టైం ఫండమెంటల్ క్వాంటిటీ, ఫోర్స్ derived quantity, temperature fundamental quantity. So option C is the correct answer. Next one, among the following the derived quantity in SI is. సో కింద ఇచ్చిన దానిలో derived quantity ఏంటి? Again, force is the derived quantity, work is the derived quantity, and power is the derived quantity. So all the above is the answer. All the above is the answer. Next one, at present the system adopted by all the scientists in the world is. సైంటిస్టులు అందరూ వాళ్ళ యొక్క రీసెర్చ్ కోసం ఏ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు? MKS నో, CGS నో, FPS నో, SI is the correct answer. All the scientists are used in SI system. Next one, the number of fundamental quantities in SI. ఫండమెంటల్ క్వాంటిటీస్ SI సిస్టంలో ఎన్ని ఉన్నాయి? 7. 7 is the correct answer. నెక్స్ట్ వన్, ద derived quantities in SI are. కింద ఇచ్చిన వాటిలో derived quantities ఏంటి? 1. strength of the electric current, 2. volume, 3. speed, 4th one amount of the substance. Strength of the electric current, amount of the substance physical quantities, but volume, speed are the derived quantities. 2 and 3 correct. So 2 and 3 ఎక్కడ ఉన్నాయి? 1 and 2 option A, 2 and 3 option B, option C 3 and 4 option D 1 and 4. So option B is the correct answer. Next bit. Next one, among the following the supplementary physical quantities in SIR. కింద ఇచ్చిన వాటిలో సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి? లూమినస్ ఇంటెన్సిటీ ఫిజికల్ క్వాంటిటీ, ప్లేన్ యాంగిల్ సప్లిమెంటరీ క్వాంటిటీ, ఏరియా ఫిజికల్ క్వాంటిటీ, సాలిడ్ యాంగిల్ సప్లిమెంటరీ క్వాంటిటీ. సో 2 and 4 ఆర్ కరెక్ట్. సో 2 and 4 ఎక్కడ ఉన్నాయి? 2 and 4 ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, among the following the derived quantities in SIR. కింద ఇచ్చిన వాటిలో derived quantities ఏంటి SI సిస్టంలో? ఫోర్స్ derived quantity, strength of the electric current fundamental quantity, density derived quantity, plane angle supplementary quantity. So option 1 and 3. 1 and 3 are correct. Option C is the correct answer. నెక్స్ట్ వన్, మాస్ ఈజ్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ బికాజ్. మాస్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ ఎందుకనగా ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇది మాస్ అనేది వేరే క్వాంటిటీస్తో ఎక్స్ప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ ఇన్ ద సెట్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆఫ్ SI. ఇది ఫండమెంటల్ క్వాంటిటీస్లో ఒక సెట్. మాస్ అనేది సెట్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్లో ఒక సెట్ అనమాట. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇట్ కెనాట్ బి డిరైవ్డ్ క్వాంటిటీ ఇన్ ఎనీ సిస్టమ్. ఈ మాస్ అనేది ఏ సిస్టంలో కూడా డిరైవ్ అవ్వదు అంట. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. దట్ ఈజ్ ఏ రాంగ్ అనమాట. ఇట్ ఈజ్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ ఇన్ ఆల్ ద సిస్టమ్. ఎస్, ఈ మాస్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీస్లో అన్ని సిస్టమ్స్లో డిరైవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్. సో ఆప్షన్ ఏ, బి అండ్ డి ఆర్ ద ఆన్సర్స్ అన్నమాట. సో ఇవి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కాన్సెప్ట్ 1లో బిట్స్ అన్నమాట. ఈజీ నుంచి డిఫికల్ట్ వరకు ఉంటాయి, IIT లెవెల్ వరకు ఉంటాయి. సో ఇవి నేర్చుకోండి. అలానే ఈ వీడియో చూసే ముందుగా ఫస్ట్ మనం కాన్సెప్ట్ 1 లెసన్ అనేది డిస్కస్ చేశాను. సో ఆ లెసన్ అనేది చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఈ వీడియో అనేది చూడండి అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలానే
ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతే ఇవాళ క్లాస్. బై బై.